తేజ సజ్జా హనుమాన్ కంటే పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మిరాయి మూవీ చూసి వచ్చాను. ఒక్క మొక్కలో చెప్పాలంటే జస్ట్ మైండ్ బ్లోయింగ్. స్టోరీ గురించి నేను ఎక్కువ రివీల్ చేయను. మీరు ఆల్రెడీ ట్రైలర్ ఇంటర్వ్యూస్లో చూసే ఉంటారు. 9 గ్రంథాలు వాటిని చేజెక్కించుకోవాలనుకునే విలన్, కాపాడే హీరో. సో మనం పురాణాలని తర్వాత ఇతిహాసాలలో ఎసెన్స్ తీసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ రాసి దాన్ని రెండు అద్భుతంగా బ్లెండ్ చేసి స్క్రీన్ మీద చూపించాడు డైరెక్టర్ కార్తిక్ కట్టంనేని. దానికి అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పే తీరాలి. ఫస్ట్ 10 మినిట్స్లోనే ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో మనకి సినిమా మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తారు. మనం ఏం చూడబోతున్నామని ముందే మనకి చూపిస్తాయి. అయినా కూడా సినిమా ప్రొసీడింగ్స్ ఎక్కడ బోర్ కొట్టవు. ఒక సినిమా బాగుండాలి అని అంటే 2 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్, 2 క్లైమాక్స్. ఇంటర్వెల్ అద్భుతంగా ఉంటుంది, క్లైమాక్స్ అత్యద్భుతంగా ఉంటుంది. స్పెషల్ ఇంటర్వెల్ సీన్, అక్కడ వచ్చే విజువల్ ఎఫెక్ట్స్, అక్కడ సంపాతి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ చూశాక సెకండ్ హాఫ్ ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అవుతుందో అనిపించింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత క్లైమాక్స్ అయిపోయాక బ్లాక్ బస్టర్ అనుకుంటూ బయటకు వచ్చిన తప్పితే వేరే ఆప్షన్ ఉంటుంది మనకి. క్లైమాక్స్ చూశాక ఇంకా ఉంటుంటే బాగుండేది అనిపించింది. అక్కడ అర్థమవుతుంది సినిమా ఎంత ఇంపాక్ట్ఫుల్గా తీసాడు డైరెక్టర్. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం గుర్తు చేసుకునేది మంచు మనోజ్ గారు. వాట్ అ పర్ఫార్మర్, చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆయన. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ పంపించారు, విచ్ ఇస్ స్ట్రాంగ్ అండ్ లౌడ్. ఏంటంటే కథలు తీసుకునండి, నాలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఒక ఈవిల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాని మీద వచ్చే గెలుపు అంత గొప్పగా ఉంటుంది. క్లైమాక్స్ అంత స్ట్రాంగ్గా అంత అద్భుతంగా పండిందంటే కారణం మంచు మనోజ్ గారి పెర్ఫార్మెన్సే. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఆయన. ఖచ్చితంగా ఫస్ట్ గుర్తుండే క్యారెక్టర్ ఆయనది. తేజ సజ్జా గారి పెర్ఫార్మెన్స్, ఆయన ఒక బ్రిలియంట్ స్టెప్ తీసుకుంటున్నారు ప్రతి సినిమాలో. ఏంటంటే కంటెంట్తో ఆయన పెర్ఫార్మెన్స్ని బ్లెండ్ చేయడం, అది చాలా తెలివైన పని అనే చెప్పాలి. రితికా నాయక్ గారు బాగానే పెర్ఫామ్ చేశారు. ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తుంటే బాగుండేదని నాకు పర్సనల్గా అనిపించింది. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో. శ్రియా సరన్, జగపతి బాబు గారు, జయరామ్ గారు, ఇంత పెద్ద నేమ్స్, వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందంటే నమ్ముతారా? సో అది కంటెంట్ యొక్క గొప్పతనం. ఒక కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పాత్రలు అంత బలంగా ఉంటాయి అని ఇంకొకసారి ప్రూవ్ చేసిన మూవీ. ఎస్పెషల్లీ జయరామ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. శ్రియా గారి క్యారెక్టర్ సినిమా త్రూ అవుట్గా మనతో ట్రావెల్ చేస్తున్నట్టే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. తనకి యాక్టింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఈ మూవీలో చూపించారు శ్రియా గారు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సిజిఐ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. ఇంత చిన్న బడ్జెట్లో వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మార్క్ మై వర్డ్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. స్పెషల్లీ ఇంటర్వెల్ సీన్లో సంపాతి క్యారెక్టర్ వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఓం రౌత్ గారికి మళ్ళీ బ్యాండ్ పడుతుందేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి బీజిఎం. గౌరహరి గారు హనుమాన్ సినిమా తర్వాత తేజతో మళ్ళీ కొలాబరేట్ అయ్యారు. హనుమాన్ సినిమా కంటే బీజిఎం చాలా చాలా బాగుంది ఈ మూవీలో. కొన్ని సీన్స్లో ఆయన బీజిఎంకి కళ్ళు నాకు నీళ్ళు తిరిగాయి అనమాట. బికాస్ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి, బీజిఎం అంతకంటే ఇంపాక్ట్ఫుల్గా ఇచ్చారు. పాజిటివ్స్ చెప్తున్న నెగిటివ్ సీన్ లేవా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ ఉన్నట్లు అనిపిస్తాయి. బట్ సినిమా ఇచ్చిన హై ఇంపాక్ట్కి మనం అది కన్సిడర్ కూడా చేయాలి. సో ఫైనల్ వర్డిక్ట్, తేజ సజ్జా హనుమాన్ కంటే పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సో ఖచ్చితంగా ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న థియేటర్లో మీరు పెట్టే ప్రతి పైసాకి పైసా వసూలు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. ఈ వీడియోకి నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ 50 మాత్రమే. సో ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.